రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన విద్యార్థులు ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేశారు. నొప్పితో ఏడ్చిన చిన్నారులను చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆరా తీశారు. డీఈఓ రాధాకిషన్ను అడిగి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బండి ఉంది వీడనే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతితో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే హైదరాబాద్కు తరలించాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ప్రైవేటు స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులో ఉన్న 2 వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజ్ఞాన స్కూల్కు చెందిన బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. ఈ సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు వేగంగా ఢీకొట్టడంతో స్కూల్ బస్సులోని పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఆహాకారాలు చేశారు. విషయం తెలిసిన వెంటనే తమ పిల్లలకు ఏమైందనే భయంతో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం ఘటనా స్థలానికి చేరుకుని పరుగులు తీశారు. ఇక పిల్లలకు తీవ్ర గాయాలు కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.